ఈ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా రైతు సోదరులకు చెప్పాలనుకున్న ఏమైందంటే రైతు సోదరులు మా దగ్గర నుంచి తీసుకెళ్తుంటారు, కానీ పెట్టే విధానం ఏంటంటే మేము వాళ్ళకు వచ్చిన రైతుకు మేము చెప్తాం, కానీ అక్కడ చేసేది మాత్రం వాళ్ళ దగ్గర పని వాళ్ళు కానీ ఎవరన్నా వాళ్ళు చేస్తుంటారు. సో వాళ్ళకు కూడా క్రమం తప్పకుండా వాళ్ళ కొద్దిగా అవగాహన అనేది ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా ఎప్పుడైనా కానీ ఒక రైతు సోదరులు పశుగ్రాస ఈ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలు తీసుకునేట్టుగా గనెల రూపంలో వీటికి నాటుకోవాలండి. సో వీటిని నాటుకోవాలనుకున్నప్పుడు ముందుగా పొలంని అంతా చదును చేసుకొని కల్టివేటరు తర్వాత టిల్లర్ లాగా వేసేసుకొని చదును చేసుకున్న తర్వాత మొదట్లో పెట్టే రైతు సోదరులకు ఒక పశుగ్రాసం డెవలప్ చేసుకున్న రైతు సోదరులకు ఒక ట్రాక్టర్ నుంచి ఒక ట్రాక్టర్న్నర పశువుల ఎరువుని వేసుకొని తర్వాత ఒక బస్తా డిఏపి ఎరువు వేసుకొని తర్వాత మొత్తం జమ్ము కొట్టుకోవాలండి. తర్వాత నీళ్లు పెట్టుకున్న తర్వాత లెవెల్ చేసుకున్న తర్వాత మా దగ్గర పశుగ్రాసాలు కానీ రైతు సోదరులు పశుగ్రాసాలు తీసుకోవాలి. గనెల్లాగా ఇవి మేము ఒక్కొక్క రైతు సోదరులకి ఇస్తాం. ఒక్క గనె పశుగ్రాసం మా దగ్గర ఆటన చొప్పున మేము అమ్ముతున్నామండి. ఇవి మేము ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు సూపర్ నేపియర్ కానీ కోఫోర్ కానీ కోఫై కానీ పూలే జయవంత్ కానీ ఏపీబీ అనే రకాల పశుగ్రాసాలు ఎటు కానీ అడ్డము నిలువు కానీ ఒక 3 ఫీట్ల దూరం అంటే 1 మీటర్ దూరం మనం పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మొదటి కోత మనకు వచ్చేది 3 నెలల తర్వాత మనకు కోత వస్తుంది. తర్వాత ఇది మనం పెట్టిన తర్వాత ఒక వారం 10 రోజుల లోపల జర్మినేషన్ వచ్చిందో లేదో చూసుకోవాలి. తర్వాత 1 నెలన్నర తర్వాత ఒక మొదల దగ్గర కొద్దిగంత చెంచడంతా కొద్దిగా యూరియా పొటాష్ వేసుకున్నట్టయితే మంచి గ్రీనరీగా వస్తుంది, పశుగ్రాసం కూడా తీపిగా వస్తుంది. తర్వాత నీటి వసతి మనం చూసుకున్నట్లయితే ఈ పశుగ్రాసానికి ప్రతి వారం 10 రోజులకు ఒకసారి ఒక నీటి తడి అనేది ఇచ్చుకోవాలండి. ఇట్లా ఇచ్చుకున్న తర్వాత 3 నెలల తర్వాత మాత్రం ఫస్ట్ మొదటి కోతుంది. తర్వాత ప్రతి 45 రోజుల కంటే 35 రోజుల నుంచి 45 రోజుల లోపల ఒక కటింగ్ తీసుకోవచ్చు. ఇట్లా మనం చూసుకున్నట్టయితే ఒక సంవత్సరానికి 8 కోతల నుంచి 10 కోతల దాకా పశుగ్రాసం అనేది కంటిన్యూటీగా వస్తుంది. తర్వాత రైతు సోదరులకు మేము మా యొక్క కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రీయ పద్ధతిలో మేము చెప్పాలనుకునే రైతు సోదరులకు ఏం చెప్తున్నామంటే 1 ఎకరం భూమిలో ఒక రైతు సోదరులకి సంవత్సరం పొడుగుతా మనం ఎట్లయితే మనము అన్నము కూర పప్పులు అన్ని రకాల పప్పు దినుసులు తిన్నప్పుడు మనకు శక్తి కానీ మన యొక్క పరిపుష్టిగా ఎట్లా ఆరోగ్యంగా ఉంటాం పాడి పశువులకు కూడా అదే విధంగా కోరుకుంటాయండి. సో వాటిలో చూసుకున్నట్టయితే 1 ఎకరం స్థలంలో పశుగ్రాసం డెవలప్ చేసుకున్న రైతు సోదరులకు 1 ఎకరము సూపర్ నేపియర్ కానీ గంటల గడ్డి ఇంతమంది మాట్లాడుకున్నట్టుగా కోఫోర్ కోఫై రకాలు పెట్టుకోవాలి. 1 ఎకరం మాత్రము ఇంతకుముందు మనం మాట్లాడుకున్న బహుకోతలు వచ్చే జొన్న రకాలల్లో COFS 29, COFS 31, CSV 33 MF లేకపోతే CSH 24 MF అనే ఎక్కువ కోతలు ఇచ్చే పశుగ్రాసాలు. ఇది మనం 1 కేజీ విత్తనం వచ్చేసి 475 రూపాయల కిలో మనకు మా దగ్గర దొరుకుతాయండి. తర్వాత 1 ఎకరం మాత్రం హెడ్జ్ లూసన్ అనే పశుగ్రాసం. సో ఇట్లా 3 పాల్లో మనము 1 ఎకరము సూపర్ నేపియర్, 1 ఎకరము మల్టీకట్ సోర్గం అంటే బహుకోతలు వచ్చే జొన్న రకం, 1 ఎకరం ఈ హెడ్జ్ లూసన్ రకం పెట్టుకున్నప్పుడైతే ఈ 3 పాల నుంచి మనకు ధాన్య జాతి పశుగ్రాసాలు అంటే పశువుకి కడుపు నింపుతుంది, శక్తినిస్తుంది. తర్వాత 1 పాలు మనం ఈ కాయజాతి పశుగ్రాసాలు హెడ్జ్ లూసన్ మనం పెట్టుకున్నట్టయితే మనకు ఇది కాయజాతి పశుగ్రాసం. సో ఎప్పుడైతే మనకు ఇటు ధాన్యం జాతి కాయజాతి పశుగ్రాసాలు పెట్టుకున్నప్పుడు పెట్టిన తర్వాత 2.5-3 నెలల తర్వాత ఒక పాడి కాలం మనం చూసినట్టయితే పాలల్లో వెన్న శాతం పెరుగుతుందండి. తర్వాత పాలు ఇచ్చే దిగుబడి అంటే సుమారున ఒక పశువుకి 290 నుంచి 295 నుంచి 300 రోజుల పాలకాలం మనం కాలపరిమితి మనం నిర్ణయించుకున్నట్టయితే ఈ కాలం కూడా ఒక నెల నెలన్నర వరకు మనము ఇంకా పొడిగించుకోవచ్చండి.